హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ 2026 లా స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కోసం యూనివర్సిటీ చీఫ్ గెస్ట్ గా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి నల్సార్ లా స్టూడెంట్స్ నిరసనగా మాకు జస్టిస్ సూర్యకాంత్ గారి చేతుల మీదకెళ్ళిగా మాకు డిగ్రీ పట్టా తీసుకోవడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే జస్టిస్ సూర్యకాంత్ గారు మొన్న జరిగిన ఢిల్లీ స్టూడెంట్స్ నిరసనలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే దాని గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండు. అంతేకాకుండా ఈ దేశ యువతను కాక్రోజులతో పోల్చిండని చెప్పేసి నల్సార్ యూనివర్సిటీ లా స్టూడెంట్స్ నిరసన వ్యక్తం చేసుకుంటూ యూనివర్సిటీకి లెటర్ రాయడం జరిగింది. ఇదిలా ఉంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ వివాదాన్ని స్పందిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిత్రా, ఈయన బీహార్ బీజేపీ ఎంపీ మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ చైర్మన్, ఈయన ఇమీడియట్ గా స్పందిస్తూ రాష్ట్రాల్లో ఉన్న అన్ని బార్ కౌన్సిల్స్ కి నల్సార్ యూనివర్సిటీ లా స్టూడెంట్స్ కి అడ్వకేట్ గా ఎన్రోల్మెంట్ కాకుండా నిలిపేయాలని చెప్పేసి అన్ని బార్ కౌన్సిల్స్ కి ఈయన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా జస్టిస్ సూర్యకాంత్ గారు ఇమీడియట్ గా స్పందిస్తూ ఇది నాకు లా స్టూడెంట్స్ మధ్య జరుగుతున్న వివాదంలో మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మనన్ కుమార్ మిత్రా గారిని ఇమీడియట్ గా క్వశ్చన్ చేయడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి లా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ కాకుండా ఆపే హక్కు మీకు ఎవరిచ్చిర్రు? ఇది నాకు స్టూడెంట్స్ మధ్య జరిగిన వివాదంలో మీరెందుకు తలదూస్తారని చెప్పేసి అడగగానే ఇమీడియట్ గా మనన్ కుమార్ మిత్రా బీసీఐ చైర్మన్ గారు ఇమీడియట్ గా తను చేసిన ఆర్డర్స్ ని ఉపసంహరించుకుంటున్నట్టు తెలియజేసిండు. బీసీఐ చైర్మన్ గారు, మీకు తెలియదా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఏం చెప్తుందో? నేను బీజేపీ ఎంపీని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ని, నేను ఏం చేసినా నడుస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నీకు బార్ కౌన్సిల్ మీద అంత ప్రేమ ఉంటే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ గురించి సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అయింది? సెక్షన్ 3 అడ్వకేట్స్ యాక్ట్ కి అగెనిస్ట్ గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈయన తీసుకున్న పిచ్చి నిర్ణయాల వల్ల బార్ కౌన్సిల్ పైన దేశ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది.